ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున మన అందరికీ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తుతించి ఆరాధించి ఆయనను కనపరచుట వలన దేవుని యొక్క శక్తిని పొందుకుంటాము, ఆయన బలమును పొందుకుంటాము. మనమందరము క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాము అంటే ఆ దేవాది దేవుడిచ్చిన బలము, ఆయన మనకు అనుగ్రహించిన ఆరోగ్యము. కావున ప్రియ సహోదర సహోదరి, ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ పెందలకడనే లేచి దేవుని మందిరానికి త్వరపడి వెళ్ళాలి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలి. మనకు బలమై ఉన్న దేవుని గూర్చి ఆనందగానము చేయాలి, పాటలు పాడాలి, గొప్ప స్వరముతో ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించాలి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించాలి. మనలను ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడిన దేవుని ఆరాధించాలి. నేల మట్టితో నరుణ్ణి సృష్టించిన సృష్టికర్తను ఆరాధించాలి, కొనియాడాలి. మనలను ఎన్నో అపాయముల నుండి తప్పించి, ఎన్నో సమస్యల నుండి విడిపించి, ఆయన మనకు చేసిన మేళ్లను బట్టి, మనపై చూపిన కృపను బట్టి దేవునికి ఆనందగానము చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.